క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని క్రిస్టియన్ భవన్లో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. కులాలు మతాలు వేరైనప్పటికీ మనందరం ఒకటే అనే భావనతో కలిసి జీవిస్తున్నామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. దేశంలోని మోదీ పాలనలో అస్సాం లాంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మైనార్టీ, దళిత, గిరిజన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించే పాలన బీజేపీ ప్రభుత్వం అని ఆరోపించారు. క్రిస్టియన్ల క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. అనంతరం యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ ఫిలాసఫీ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనందరికీ తెలుసు, ఈ అఖండ భారతదేశంలో ఎన్నో రకాల మనుషులను మనం జీవిస్తున్నాం. వివిధ కులాలుగా, వివిధ మతాలుగా ఏర్పాటైనప్పటికీ కూడా మనమంతా ఒకటే, మనమంతా భారతీయం అనే సెక్యులర్ భావంతో ఈ రోజు యావత్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజలంతా కూడా అందరం కలిసిమెలిసిగా జీవించడం జరుగుతుంది. ఎవరు దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా అన్ని మతాలు, అటు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఇది కానీ ఏదైనా చెప్పేది ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, భగవంతుడు ఒక్కటే అన్నది అది నగ్న సత్యం. ఎవరికి మతాల పరంగా కానీ, కులాల పరంగా కానీ ఎవరికి నమ్మిన తీరుగా, తోచిన తీరుగా వాళ్ళు పూజించుకునే హక్కు మన భారత రాజ్యాంగం మనం ఈ దేశంలో కల్పించింది. అందుకే ప్రపంచంలోనే పెద్ద దేశమైన మన భారతదేశానికి మన రాజ్యాంగం కూడా అంత సెక్యులర్ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందియడం వల్లనే ఈ రోజు ఇన్ని మతాలు, ఇన్ని కులాలుగా విభజించబడి మనం జీవిస్తున్నా కూడా సామరస్యంతో ముందుకు పోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, అందరం ఒక క్రిస్మస్ అంటేనే మేము కూడా కాన్వెంట్ స్కూల్ అనే చదువుకున్నాం. ఒక వారం 10 రోజుల నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్, అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసి అందరు చేసుకుంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ అన్ని మతాలు ఇక్కడ వాళ్ళగా చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి సహకరిస్తూ మీరు అందరం కలిసి ఉండాలి. సరే, ఆ దేవుడు ఏదో మనకు మతాలు, కులాలు పెట్టిండు కానీ మీరు గమనించాలి, ఇప్పుడున్న మన మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అయితే చూస్తుంది మతాలలో చిచ్చు పెట్టాలనే ఆలోచనతో చేస్తుంది. ఎస్పెషల్లీ మైనార్టీల మీద దాడులు కానీ మనం అస్సాంలో చూసినా, మిజోరంలో ఎక్కడ చూసినా మరి ఆ విధంగా ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే అందరం కలిసి ఉండాలి, అన్ని మతాలు ఒకటే, అందరం కలిసి ఉండే విధంగా ఉండాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోయే పని చేస్తుంటది. మరి కొందరు స్వార్థంతో ఓట్ల గురించే పనిచేసినట్టు చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ ప్రాంతంలో మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినాం, మీ అందరి గురించి, మీ అభివృద్ధి గురించి, మీ ఎదుగుదల గురించి